అయినప్పుడు ఎంతో సంతోషించాం మేము. వారు స్వయంగా ఈరోజు ఈనాడు మనం ఎంతో ప్రతిష్టంగా అందరు సహకారం చేస్తున్న ఈ కార్యక్రమానికి రావడం మనందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నానండి. అలాగే పెద్దలు చాలామంది వచ్చారు, వారందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను నిన్న ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాను. నేను అప్పుడే 2-3 సార్లు మాట్లాడాను. ఈ అవసరం ఉంది. చిన్న కార్యక్రమం కాదు, చిన్న కార్యక్రమం కాదు. ఒక 3 నెలల క్రితం అనుకుంటాను నా దగ్గర విశాఖపట్నం నా దగ్గరికి వచ్చి ఇలా చేయాలనుకుంటున్నాం, దీని తాలూకు పోస్టర్లు రిలీజ్ చేయమని చెప్పి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమం పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆ రోజు మాట ఇచ్చాను, నేను ఈ 3 రోజులు నేను మీతోటే ఉంటాను ఈ కార్యక్రమం అయ్యే వరకు అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా ఈరోజు రేపు సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలోనే ఉంటానని చెప్పి కూడా మనం చేస్తున్నాను. అయితే అందరూ చాలామంది పెద్దలు చెప్పారు, నిన్న చాలామంది పెద్దలు చెప్పారు, ఈరోజు పెద్దలు మాట్లాడతారు. మళ్ళీ ఆ విషయాలకు నేను మళ్ళీ అదే చెప్పకుండా ఈవేళ మన తెలుగు సాంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శులు అని చెప్పి అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకు ఈ మాట అన్నానంటే, కుటుంబ వ్యవస్థకు విలువ నేర్పింది సంస్కృతి, స్త్రీకి గౌరవాన్ని ఇచ్చింది సమాజం, పెద్దలను గౌరవించే ఆచారం. ఇవన్నీ మనకు తెలుగుదేశం నేర్పినటువంటి, తెలుగుదనం నేర్పినటువంటి, తెలుగుదేశం ఈ ఏరియాలో నేర్పినటువంటి గొప్ప సాంప్రదాయాలు. ఈ సాంప్రదాయాలు అనే మాట ఎందుకన్నానంటే, మనందరం కూడా సాంప్రదాయాలు మర్చిపోయామండి. నేను ఉదయం కూడా ఈ మాట చెప్పా. ఉదయం మార్క్సిస్ట్ అధ్యక్షులు వచ్చారు, వారు ఉపన్యాసంలో మాట అన్నారు, నేను మా దేశంలో ఉగాది పండగ చేస్తాను, ఉగాది పచ్చడి చేస్తానని చెప్పి వారు మీటింగ్లో చెప్పారు. అప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తప్పట్లు కొట్టారండి. ఎక్కడో మార్క్సిస్టులో ఉగాది చేస్తూ తప్పట్లు కొట్టారు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎంతమంది ఉగాది చేస్తున్నారండి? ఉగాది మర్చిపోయాం మనం. ఉగాది మన పండగ అన్న ఆలోచన మీకు ఎంతమందికి ఉంది చెప్పండి. అది చాలా బాధగా ఉంది. సాంప్రదాయాల గురించి, తెలుగుదనం గురించి అని మాట్లాడుతున్నాం. మన ఆంధ్ర రాష్ట్రంలో మన సాంప్రదాయాలు మర్చిపోతున్నాం. నేను ఒక 2 విషయాలు చెప్పాలి మీకు. అమ్మ నాన్న ఎంత మధురంగా ఉన్నాయండి మాట. అవి మర్చిపోయి ఈరోజు మమ్మీ డాడీ. మన పెద్దలం కూడా కొంతమంది విలేజ్లో చూస్తుంటారు, మమ్మీ డాడీ అంటే మా అబ్బాయి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు రావు అని ఆనందపడిపోతున్నారు. కానీ మన తెలుగు మర్చిపోతున్నారనే విషయం గమనించట్లేదు. సరే, ఉన్నాయి కొన్నిలో తెలుగుని ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఈవేళ అన్ని దేశాల్లో కూడా ఎంతోమంది మన తెలుగువారు వెళ్ళి పనిచేస్తున్నారంటే మనందరం గర్వపడుతున్నాం. కానీ ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరిదిద్దవలసిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వాలు కూడా దీంట్లో చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. నేను స్పీకర్ అయిన తర్వాత మన పెద్దలు కర్ణాటక మాజీ స్పీకర్ గారు వచ్చారు, రమేష్ బాబు గారు. వారు కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తులు, బాగా మాట్లాడారు. ఇప్పుడు కూడా నేను స్పీకర్ అయిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగులోనే మాట్లాడాలి ఎమ్మెల్యేలు అని చెప్పి కండిషన్ పెట్టి అమలు చేస్తున్న తీరుని పెద్దలు ఇంద్రసేన రెడ్డి గారికి మనవి చేస్తాను. అంతేకాదు ఎమ్మెల్యేలే తెలుగులో మాట్లాడడం కాదు, దానికి సమాధానాలు కూడా మంత్రులు ఇచ్చే సమాధానాలు కూడా తెలుగులోనే ఉండాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం ప్రొసీడింగ్స్ కూడా తెలుగులోనే ఉండాలని కూడా సరైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. దాంతో సరిపోదు నాకు.
అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ మార్చని మాత్రం సరిపోదు, మీ తల్లిదండ్రులలో మార్పు రావాలి. చాలామందిని విలేజ్లు చూస్తున్నాను, నేను వారితో మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ ఎందుకు, తెలుగు ఎందుకు నేర్పలేకపోతున్నారు? ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు కాదంటలేదు నేను. వాళ్ళ సమాధానం ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకుంటేట విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయట. ఇంగ్లీష్తో పాటు తెలుగు నేర్చుకోవాలని జ్ఞానం ఉండాలి కదా మనకి. నేను మనవి చేసేది ఒకటేనండి, మన సాంప్రదాయాలు మర్చిపోవద్దండి. సంక్రాంతి పండగ మన విలేజ్లో బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళమి, కోలాహలంగా చేసుకునే వాళ్ళమి. ఈవేళ ఎక్కడ జరుగుతున్నాయండి? మనకి ఉగాది లేదు, శ్రీరామ నవమి లేదు, ఏమీ చేయట్లేదు. ఈవేళ కొన్ని గ్రామాల్లో రామాలయాల్లో దీపం కూడా పెట్టట్లేదు. మనందరం కూడా తెలుగు గురించి మాట్లాడుతూ ఉంటాం. ముందు అది నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలా, సాంప్రదాయాలు నేర్చుకోవాలా. దానికి మీరందరూ కూడా పునాది వేయాల్సినంత అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మరి మీ అందరికీ తెలిసిన విషయం, మన తెలుగు ఈ స్థాయికి రావడానికి కారకులు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరి పేర్లు పెద్దలకు తెలియదు అన్నాం, ఈ మన కుర్రవాళ్ళ పిల్లలకి ఏమో తెలుసండి? దాన్ని నేర్పవలసిన అవసరం మనకు లేదా అండి? ఇవాళ చూశారు, నన్నయ్య గారు కానీ, తిక్కన గారు కానీ, ఎర్రాప్రగడ కానీ మహాభారతాన్ని తెలుగులో అందించి తెలుగును సాహిత్య భాషగా నిలిపిన సంగతి మన పిల్లలకి ఎంతమందికి తెలుసండి? ఒకసారి ఆలోచించండి. శ్రీకృష్ణ దేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు దేశాన్ని గర్వంగా చాటిన మహారాజు గారు. ఈరోజు ఈ తరం పిల్లలకి ఎవరికైనా తెలుసండి? సరే, అవన్నీ ఎందుకండి? ఎవరో కాదు, మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అతను చేసిన ప్రయత్నం అంతా మనకు తెలుసు. వారు తెలుగు భాషకు, తెలుగుతనానికి రాజకీయంగా, సాంస్కృతికంగా ఆత్మ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహానేత నందమూరి తారక రామారావు గారు. అతని గురించైనా మనం తెలుసుకోవాలి కదండి. నా తెలుగువాడు ఈ సమాజాన్ని మార్చడం కోసం ఎంతో ప్రయత్నం చేసిన వ్యక్తి. ఒకసారి వెనక్కి చూడండి కదా, అతను సినిమాలు తీశారు, సినిమా నటుడు, సినిమాలు తీశారు సొంతంగా. ఆ రోజుల్లోనే సినిమా చేయడం అంటే ఒక వ్యాపారం, కానీ ఆ వ్యాపారం చేయలే. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబం తీశారు. మీకు చాలామంది తెలుసో తెలియదో, కుటుంబం అంతా ఉమ్మడిగా ఉంటేనే మేలు జరుగుతుందని చెప్పి ఒక సబ్జెక్ట్ తీసుకొని ఈ సమాజానికి ఉమ్మడి కుటుంబం ఉండాలని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఈవేళ కుటుంబాలు ఉమ్మడిగా ఎక్కడ ఉన్నాయండి? అందరూ విదేశాలు పోతున్నారు, రాష్ట్రాలు పోతున్నారు, ఇంట్లో ముసలిగా ఉన్నటువంటి అమ్మా నాన్నలు ఇంట్లో చూపిస్తున్నారు. అంతేకాకుండా వరకట్నం, ఆ రోజు వరకట్నం అంటే మహా పిశాచి. జనాలను ఉడికించి అమ్మాయి పెళ్లి చేయాలంటే చాలా ఆలోచించేవారు. వరకట్నం, అటువంటి వరకట్న పిశాచి మీద వరకట్నం సినిమా తీసి సమాజానికి ఒక డైరెక్షన్ ఇచ్చేటటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అతను పెట్టిన పార్టీ పేరు ఏం పేరండి? రాజకీయ పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశం అని పెట్టారు. అతనిలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మన పిల్లలకి అందించవలసిన అవసరం మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అమ్మ, మీ అందరినీ కోరేది ఒకటే, మన పిల్లలు మమ్మీ డాడీ అంటే మురిసిపోతున్నారు. మీరు వద్దమ్మా, అమ్మ నాన్న అనమనండి. పిల్లలు పెద్దవాళ్ళైతే తాతయ్య అంటారు. ఎంత ముచ్చటగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందండి. ఇప్పుడు అది లేదు. గ్రాండ్ ఫాదరు కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు. ఇటువంటి పరిస్థితులు వచ్చాయి. దీని నుంచి మన పిల్లలందరినీ కూడా తప్పించవలసిన అవసరం ఉంది. కొన్ని ఉన్నాయి, కొన్ని సమస్యలు చెప్పారు నాకు శ్రీనివాసరావు గారు, కొంత పెద్దలు. నేను ఒకటే చెప్పాను, రేపటితో మీటింగ్ అవుతుంది, రేపు సాయంత్రం మీ కమిటీ అంతా సమావేశమై ప్రభుత్వం నుంచి ఏం చెయ్యాలన్నది ఒక నిర్ణయం తీసుకొని
మీ తీర్మానం చేసి నాకు పంపించండి యాజ్ ఎ స్పీకర్గా. నేను అసెంబ్లీలో దాని మీద చర్చ పెడతాను, ఎమ్మెల్యేలతో మాట్లాడిస్తాను. అవసరమైతే అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు చేద్దాం. దాని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం చేత అవకాశం ఉన్నంత వరకు అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో వేదిక ఉన్న పెద్దలందరికీ మన గవర్నర్ గారికి కూడా మనవి చేస్తూ, మరి ఈ సభని ఇంత హోందాగా నడిపిస్తున్నటువంటి పెద్దలు, కమిటీ మెంబర్లు, నేను 3 నెలల నుంచి చూస్తున్నాను, నిద్ర లేదు పాపం, అసలు నిద్రే లేదు. విదేశాల నుంచి ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరికీ అకామిడేషను, ఎయిర్పోర్ట్లు, మీటింగ్లు, తీర్మానాలు, పెద్దలకు సన్మానాలు, ఇవన్నీ చేస్తున్న కష్టాన్ని నేను చూస్తూనే ఉన్నాను. మరి మీ అందరి ఆశీర్వాదం ఇచ్చి వారు ఇంకా మంచి పనులు చేసి మన తెలుగుని బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయడం కోసం, మన పిల్లల భవిష్యత్తుని కాపాడడం కోసం వారి ప్రయత్నానికి మన అందరం, మీతో పాటు నేను, నాతో పాటు మీరు అందరం కలిసి, వేదిక పెద్దలందరూ కలిసి వారు పూర్తిగా మద్దతు ఇచ్చి సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మళ్ళీ రేపు కలుద్దాం. రేపు కూడా ఇక్కడే ఉంటాను, రేపు సాయంత్రం కూడా ఇక్కడే ఉంటాను. నేను దయవించి మీరు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి ఎంతోమంది సహకరిస్తున్నారండి, నేను రోజు చూస్తున్నాను. వాళ్ళందరికీ పేరు పేరున నా తరపున, మన ప్రభుత్వం తరపున, పెద్దలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.